చెప్పేది ఒకటేగా. అన్న హిట్ 3 వస్తుంది కదన్న, ఎలా ఉంటుంది అన్న హిట్ 3 ట్రైలర్ ఎలా అనిపించింది? హిట్ 3 ట్రైలర్ ఈరోజు మధ్యాహ్నం చూసానండి నేను. అసలుకి ఆల్రెడీ హిట్ ప్రీవియస్ స్టార్టింగ్ హిట్ విశ్వసేన్ గారి హిట్ చూశాను అప్పుడు. విశ్వసేన్ గారు అప్పుడు అది బాగా ఆడియన్స్ బాగా లైక్ చేశారు హిట్. తర్వాత కంటిన్యూగా సీక్వెన్స్ గా హిట్ 2 అని తీశారు. తర్వాత ఇప్పుడు హిట్ 3 అని నాని గారు తీస్తున్నారు. హిట్ మీద ఎన్ని పాటలు తీసినా అది సూపర్ హిట్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. అసలు ఆ హిట్ అనే పేరు డైరెక్టర్ ఎందుకు పెట్టాడు తెలియదు కానీ హిట్ 1 హిట్ 2 హిట్ ఇప్పుడు హిట్ 3 కూడా నాని గారు పర్ఫార్మెన్స్ మధ్యాహ్నం ట్రైలర్ చూస్తే అసలుకి అది భయంకరంగా ఉంది ఆ ట్రైలర్. అట్లాగా సస్పెన్స్ గానీ ఏదో చిన్నపిల్లని కిడ్నాప్ చేయటం, వాడెవడ సైకో లాగా ఉన్నాడు, అట్లాగా ఆ పిల్ల ఎక్కడుందో కనుక్కోవటం గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఫైటింగ్స్ గానీ అసలు మామూలుగా అసలుకి ఒక మాస్ ఎలివేషన్స్ మామూలుగా మాస్ ఎలివేషన్స్ అంటే బాలయ్య బాబు సినిమాలు చూస్తుంటాం. మధ్యాహ్నం ఈ ట్రైలర్ చూస్తుంటే నేను నాని గారు ఆ నరుకుడు గాని అసలు బేవత్సం రక్తంలో స్నానం చేశాడు హిట్ 3 ఈ రోజు. రేపు మే 1 సినిమా రిలీజ్ అని అన్నారు. మేము ఆ సినిమా కోసం వెయిటింగ్, నాని గారి సినిమా కోసం. ఈ సినిమా థియేటర్ లోనే చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం లైక్ చేయొచ్చు. మామూలుగా విడిగా చిన్న చిన్న స్క్రీన్ లో చూసే సినిమా కాదు ఇది. పెద్ద స్క్రీన్ లో థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా వసూలు చేసి నాని గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. పాన్ ఇండియా సినిమా అవుతుంటారా? పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా అమ్మ మొగుడు అయ్యేటట్టు ఉంది. అసలు మామూలుగా లేదు. నాని గారు ఆల్రెడీ ఈ మధ్య ఒక సినిమా తీశారు దసరా అని, పాన్ ఇండియా సూపర్ హిట్ అయింది, అది బేవత్సం. దాని తర్వాత ఇది కూడా దాన్ని మించి పాన్ ఇండియా అమ్మ మొగుడు అయ్యేటట్టు ఉంది. అలాగే మధ్య నాకు తెలిసి ఈ హార్ట్ అటాక్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందే బీపీ చెక్ చేసుకొని థియేటర్కి వెళ్ళండి. మధ్యాహ్నం ట్రైలర్ చూస్తుంటే ఊచకోతే మామూలుగా లేదు. రక్తంలో స్నానం చేశాడు నాని. బేభత్సం ఉంది. ఇది మంచి మాస్ అండ్ సస్పెన్స్ సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దద్దరెళ్ళిపోయింది. ఈ సినిమా కోసం నేను వెయిటింగ్, మే 1 ఎప్పుడు వస్తుందని నేను ఎదురు వస్తాను. కోర్టు ఆడియో ఫంక్షన్ లో ఆ సినిమా బాగుంటేనే నా సినిమాకి రండి అన్నాడు. అదే రేంజ్ దాటిద్ది అంటారా? కోర్టు ఆడియో ఫంక్షన్ లో కోర్టు సినిమా బాగలేకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దని చెప్పారు. కోర్టు సినిమా చూసారు కాదు, చిన్న సినిమా, చిన్న కాన్సెప్ట్, చిన్న లవ్ స్టోరీ సినిమా. అది దాదాపు 70 కోట్ల దాకా వసూలు చేసింది చిన్న సినిమా. ఈ రోజుల్లో చిన్న సినిమాలు అంత వసూలు చేస్తాయి అంటే మామూలు సాధ్యమైన పైనే కాదు, అంత కలెక్షన్స్ రాదు. అలాంటిది కోర్టు సినిమా బేభత్సంగా తీశాడు ఆ డైరెక్టర్. హ్యాట్సాప్, నాని గారు ప్రొడ్యూస్ చేశారు. అలాంటి సినిమాలు ఇంకా మరిన్ని రావాలి. నాని గారు చెప్పినట్టు ఆ రోజు కోర్టు సినిమా హిట్ అయింది కాబట్టి హిట్ 3 మేము చూస్తాం. ఆయన సినిమా కోర్టు సినిమా బాగాలేకపోతే హిట్ 3 చూడద్దన్నారు. కోర్టు సినిమా సూపర్ డబుల్ హిట్ అయింది కాబట్టి హిట్ 3 కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాము. మే 1 కోసం మేము వెయిటింగ్ నాని గారి సినిమా కోసం. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, ఎలివేషన్ షార్ట్స్ గానీ ఎలా అనిపించాయి? అసలు బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఏంటండి, అసలు మ్యూజిక్ గూస్ బాంబ్స్. అలాగే అసలు ఒక్కొక్క సీన్ సైలెంట్ గా, ఇప్పుడు అడవిలో సింహం మాటేసి చెంకన పట్టినట్టు స్టార్టింగ్ స్లోగా ఎలివేషన్ వచ్చి ట్రైలర్ చూసే కొద్దీ సింహం అటాక్ చేసినట్టే ఉంది ట్రైలర్ లో నాని గారిని చూస్తుంటే. ఇలాగ ఫైట్స్ ఏంది, నరుకుడు ఏంది, అసలుకి బీభత్సమైన ట్రైలర్. సినిమా ఇంకా హాల్లో మామూలుగా ఉండదు, బీభత్సమే. మే 1 కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఆలస్యం లేదు, మే 1 కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందని అనుకుంటున్నాం.